జీవితంలో మీకు చాలా అవమానాలు ఎదురై ఉండవచ్చు. మీరు ఎందుకు పనికిరాని వారని మీకు మీరే భావించవచ్చు. కానీ అది తప్పు. జీవితం అన్నాక ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మీరు పైకి రావాలి అని కోరుకునే వారికంటే మీరు కింద పడితే చూడాలి అని కోరుకునేవారే ఎక్కువ ఉంటారు. పైకి మంచి మాటలు చెప్పినా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు ఎందరో. ఇది వినడానికి కాస్త కష్టంగా అనిపించినా చేదు నిజం ఇదే. మీ జీవిత ప్రయాణంలో మీకు ఎంతోమంది తారసపడతారు. వారిలో మీకు మంచి మార్గాన్ని చూపించేవారు ఉండవచ్చు. మీ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని వాడుకునేవారు ఉండవచ్చు. అయితే మనుషులెప్పుడూ ఒకేలా ఉండరు. మనుషులు మారతారు, పరిస్థితులు మారతాయి. మీరు ఎంతో మంచివారు అని నమ్మిన వారు కూడా మీకు నమ్మక ద్రోహం చేయవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలం అనే భావన కలిగి ఉండవచ్చు. సమయం వచ్చినప్పుడు నిజ స్వరూపాలు బయటపడతాయి. మీ అవసరం వారికి తీరాక మిమ్మల్ని దూరం పెడతారు. మీపైనే బురద జల్లుతారు. మీరు చేసిన మంచంతా మరిచి మీకు చెడు జరగాలని కోరతారు. మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తారు. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ గౌరవాన్ని దెబ్బతీస్తారు. మీరు జీవితంలో మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని చేసినా, మీ విలువ ఎంత తగ్గించాలని చూసినా అది జరగదు. మీరేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో మీకు తెలుసు. తెలియాల్సిన వారికి తెలుసు. ఒకరు మిమ్మల్ని తగ్గించాలని చూసినా మీలో సత్తా తగ్గేది కాదు. నిందలు, అవమానాలు తాత్కాలికంగా మీ జీవితాన్ని మసకబార్చవచ్చునేమో. మీకు జీవితంలో దక్కాల్సిన స్థానం ఖచ్చితంగా దక్కి తీరుతుంది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒకసారి ఒక పెద్ద హాలులో చాలా మంది కూర్చున్నారు. ప్రపంచంలో గొప్ప పేరు సంపాదించిన వ్యక్తి అక్కడికి రాబోతున్నాడు. ఆయన మాటలు వినడానికి అందరూ అక్కడికొచ్చారు. 10 నిమిషాల తర్వాత ఆ వ్యక్తి వేదికపైకి వచ్చి, మీరు నన్ను సరిగ్గా విని అర్థం చేసుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది అని చెప్తాడు. ఆ తర్వాత తన జేబులోంచి మిలమిల మెరుస్తున్న ఒక బంగారు నాణాన్ని తీసి పట్టుకొని, మీలో ఈ నాణం ఎవరికి కావాలి అని అడిగాడు. అందరూ చేతులు పైకెత్తారు. మీలో ఒకరికి ఈ నాణం ఇస్తాను, కానీ దీనికోసం మీరు కాస్త వెయిట్ చేయాలి అని అంటాడు. కాసేపు అయ్యాక ఆ వ్యక్తి నాణాన్ని కింద పడేసి రుద్దుతాడు. దీంతో అది కాస్త పాతదిగా అనిపిస్తుంది. దీని తర్వాత అతను మళ్ళీ ఆ నాణాన్ని లేపి, ఇప్పుడు ఎవరికి కావాలి అని అడిగాడు. ఈసారి కూడా అందరూ చేతులెత్తేశారు. అప్పుడు ఆ వ్యక్తి నాణాన్ని వంచుతూ వంకరగా చేస్తాడు. కాళ్లతో తొక్కుతూ మురికిగా మారుస్తాడు. మళ్ళీ అడుగుతాడు, ఇప్పుడెవరికి కావాలి అని. మళ్ళీ అందరూ కావాలనే చేతులు పైకెత్తుతారు. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ, చూశారుగా, దీనిని నేలకేసి తొక్కినా, వంకరగా చేసినా, మురికిగా మార్చినా మీరు కోరుకుంటున్నారు. మేలిమి బంగారాన్ని ఎంత మురికి చేసినా దాని విలువ తగ్గదు. మీరు కూడా అంతే. మీరంతా మేలిమి బంగారాలే. జీవితం కొన్నిసార్లు పెద్ద షాకులను ఇస్తుంది. మీరు పరీక్షలో ఫెయిల్ అవుతారు. ఉద్యోగ ఇంటర్వ్యూలో విఫలమవుతారు. వ్యాపారాల్లో నష్టపోతారు. ప్రేమలో విఫలమవుతారు. పెళ్లి జరగదు. జరిగిన పెళ్లి చెడిపోవచ్చు. ఇలా మీ జీవితమంతా చిన్న భిన్నం అవ్వచ్చు. అంత మాత్రాన మీరు విలువలేనివారు కాదు. మీ విలువను మీరు గుర్తించండి. జీవితంలో మీకు తిరుగుండదు అని చెప్తాడు. ఇప్పుడు అర్థమైందిగా. మీ బ్యాడ్ టైం కొనసాగుతున్నప్పుడు మీరు దేనికి అర్హులు కాదని మీరు భావిస్తారు. మీకంటే ఇతరులు గొప్పవారనే భావిస్తారు. కానీ కాదు. మీదైన సమయం వస్తుంది. అప్పుడు మీ విలువేంటో అందరికీ తెలుస్తుంది.